వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు డి నాగరాజ్ గారు, ఎస్పీ ఏఐజీ అడ్మిన్ తెలంగాణ పోలీస్. సార్ తర్వాత మీరు ఇంటెలిజెన్స్ నుంచి మళ్ళీ సిఏ నుండి మళ్ళీ ఇంటెలిజెన్సేనా తిరిగి మళ్ళీ ఇంటెలిజెన్స్కు ట్రాన్స్ఫర్ అంటే సార్ 13 సంవత్సరాలు మీరు ఇంటెలిజెన్స్ చేశారు కదా, అంటే పొలిటికల్ ఇంటెలిజెన్సా లేదంటే కమ్యూనల్ ఏం చూసారా మీరు? అంటే కొంతకాలం కమ్యూనల్ చూశాను, కొంతకాలం అడ్మినిస్ట్రేషన్ చూశాను, ఇక కొంతకాలము ఇక మామూలుగా ఏది చెప్తే అది చేసే కొన్ని ఉంటాయి. మాకు చెప్పకూడదు అంటే అవి చెప్పదగ్గవి కూడా కావు, అవి అలా అయిపోతూ ఉంటాయి పనులు అంతే. సార్ సాధారణంగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ చూస్తుంటారు కదా, ఒక గ్రౌండ్లో క్రౌడ్ ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి ఎంతమంది వచ్చారు అన్నది ఎలా కౌంట్ చేస్తారండి? అంటే దానికి ఎట్లా అంటే ఫస్ట్ ఆ గ్రౌండ్కి కెపాసిటీ చూస్తారు, గ్రౌండ్ మెజర్మెంట్ ఎంత ఉంది అది, ఓకే, డయాస్కు ఎంత తీసేశారు, వెహికల్ పార్కింగ్కి ఎంత తీసేశారు, పబ్లిక్ కోసం ఎంత ఉంచారు, ఇది ఫస్ట్ తెలియాలి. తెలిసిన తర్వాత పైనుండి చూసినప్పుడు పలచగా ఉన్నారా, ఒత్తుకొని నెట్టుకుంటూ ఉన్నట్టుగా ఉన్నారా అనేది ఒక లెక్కేసుకొని, ఇప్పుడు ఈ గదిలో కొంతమేర ఇలా తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఓ 10 మంది ఉన్నారు దీంట్లో అనుకుందాం, ఇంటూ క్యాలిక్యులేషన్ చేసి అప్రాక్సిమేట్గా ఇంతమంది అటెండ్ అయ్యారని చెప్తాం. ఇది ఒక పద్ధతి. 2 వెహికల్స్ వస్తాయి బయట నుంచి, ఎక్కడెక్కడి నుంచి ఎన్నెన్ని వెహికల్స్ వచ్చాయి అది లెక్క వస్తుంది. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక లెక్క వచ్చేస్తుంది ఎన్ని వెహికల్స్. అంటే ఇప్పుడంటే బస్సులు పెడుతున్నారు కానీ ఆ రోజులలో అన్ని లారీలే కదా, లారీలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒక రఫ్ క్యాలిక్యులేషన్ వస్తుంది. లారీకి ఎంతమంది 50 మంది వేసుకోవచ్చా? అంటే కొన్ని చోట్ల ఓన్లీ లారీ వస్తుంది, దాంట్లో 10 మంది కూడా ఉండరు. అంటే వెహికల్ చూపించుకోవడానికి వెహికల్ వస్తుంది, వెహికల్లో 10 మంది కూడా ఉండరు. కొన్ని దాంట్లో 50 ఉంటారు, కిక్కిరిసి ఉంటారు, అలా ఉంటుంది. అంటే వెహికల్ని చూడలేము, ఆ వెహికల్లో ఉండే స్ట్రెంత్ని బట్టి లోకల్ నుంచి ఎంతమంది రాగలిగినారు, దెన్ గ్రౌండ్ కెపాసిటీ, చుట్టుపక్కల కూడా రోడ్లు నిండిపోయాయి అనుకోండి, అదంతా వరకు ఉండొచ్చు అనేది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, లోకల్ డిస్ట్రిక్ట్ ఎస్బీ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఒక లైన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ముగ్గురు కూడా ఇప్పుడు సపోజ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆఫీసర్స్ ఏమో కన్సర్న్ ఎస్పీ గారికి వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ చెప్పాలి, ఎస్బీ వాళ్ళు కూడా అలాగే డిస్ట్రిక్ట్ అథారిటీకి చెప్పాలి, యూనిట్ ఆఫీసర్కి, మేమేమో స్టేట్కి చెప్పాలి. కాబట్టి ఈ ముగ్గురు మాట్లాడుకుంటారు అక్కడ నిలబడ్డప్పుడు, ఎంత ఉండొచ్చు ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు అది ఒక లెక్క వచ్చేస్తుంది. అదంతా కూడా అందాజా చెప్పేదే కదా, లేకుంటే బిట్వీన్ అని చెప్తారు. ఓకే సార్, ఒకసారి పబ్లిక్ మీటింగ్ అయింది అనుకోండి, అంటే మన పవర్లో ఉన్న ఆఫీసర్ పార్టీదే మీటింగ్ వచ్చిన తర్వాత, అంటే ఎలక్షన్ ముందు జరుగుతున్నా, వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ పల్స్ పట్టుకుంటారా, వచ్చే వాళ్ళు బట్టి పల్స్ పట్టుకుంటారా? అచ్చా, ఎలక్షన్ ముందు ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరికి ఓటేస్తారు పల్స్ చూస్తుంటారు మీరు? అంటే నేను ఇప్పుడు లేను యాక్చువల్గా, అంటే ఈ మధ్య కాలంలో గతంలో ఏంటంటే పక్కా పార్టీ క్యాడర్ మాత్రమే వచ్చేది. మీరు గతం విషయం మాట్లాడుతున్నాను, ఇప్పుడు గబకన ఈ స్కార్ఫ్ గుంజేసి కండ వేసుకొని ఈ బ్యాచ్ గురించి మాట్లాడట్లేదు. పక్కా పార్టీ కార్యకర్తల నాయకత్వం మాత్రమే వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎవరిని ఎదురుకొచ్చే బ్యాచ్ ఉండేది కాదు. దాన్ని బట్టి ఆ ముఖంలో, బాడీలో ఆ ఎక్స్ప్రెషను, ఆ స్వింగ్ కనపడిపోతుంది ఒకటి. 2, లోకల్లో ర్యాండమ్గా ఒపీనియన్ తీసుకుంటాం. ఇంటెలిజెన్స్ అంటే ఏజ్ గ్రూప్ తీసుకుంటారా? ఏజ్ గ్రూప్ తీసుకుంటాం, క్యాస్ట్ తీసుకుంటాం, కమ్యూనిటీ తీసుకుంటాం, బిజినెస్ పీపులా, ఎంప్లాయా, అన్ఎంప్లాయా, స్టూడెంటా, యూతా, ఇన్ని తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు కార్మికులు ఉంటారు, కార్మికులు ఎలా ఉన్నారు, రైతులు ఎలా అనుకుంటున్నారు, ఇలా ప్రతి దగ్గర కూడా ఒక ఫిగర్ అనుకుంటాం. దాంట్లో కొన్ని క్వశ్చనర్ వేసుకుని అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టినప్పుడు టీ షాప్స్ దగ్గర కానీ ఎక్కడన్నా బయట కానీ అలా మాట్లాడుకునేటప్పుడు మనకు కొన్ని ఆన్సర్స్ వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కింద రూట్ లెవెల్ నుంచి స్టేట్ చీఫ్కి వస్తుంది, స్టేట్ చీఫ్స్ వెళ్ళి కన్సర్న్ అథారిటీకి చెప్తారు. సార్ మీరు పంపిన అనాలిసిస్ మీతో పాటు చాలా మంది వస్తుంటాయి అన్ని డిస్ట్రిక్ట్ నుంచి, ఇవన్నీ ఎలాగంటే దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తాం? అంటే ప్రతి జిల్లా నుంచి వస్తుంది కదా రిపోర్టు, అంటే అనాలిసిస్ ఎలా చేస్తారు వాటిని? అదే నేను చెప్తుంది, అది ఎలా చేయాలి అనేది ఒక మీటింగ్లో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడి క్వశ్చనర్ వస్తుంది, దాని ప్రకారంగానే అవన్నీ కూడా వస్తాయి. వచ్చిన వాటిని ఇక్కడ కన్సాలిడేట్ చేస్తే చాలా ఖచ్చితంగా చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే కొంతమంది
ఆ రోజుల్లో ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఏదో ఏంటి సంగతులు ఎలా ఉందని అడిగితే అంటే నేను అలా ఎప్పుడు చెప్పలేదు ఎవరికి ముఖం మీద, కానీ నేను విన్న సందర్భాలునే. సార్ ఈసారి మీరు రాస్తారు మీరు అడగనే వాళ్ళు హర్ట్ అవుతారు. అట్లట రాదా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళ లెక్కలు చెప్తారు వాళ్ళు. ఈ పక్కనున్న ఆఫీసర్ వినేవాడు అన్ని విని మీరు ఏమైనా చెప్పండి సార్ ఈసారి అయితే మీరు రాస్తారంట. ఖచ్చితంగా ఓటు లెక్క పెట్టే టైంకి ఈయన ఓడిపోతాడు. సార్ ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ ఉంటుంది కొంత ఓటింగ్, మీరు చెప్తున్నట్లుగా తీసుకొచ్చి మీరు అక్కడ గవర్నమెంట్కి ఇచ్చారనుకోండి, స్టేట్కి, వాడిని ఒప్పుకోడు. మీరు చిందాక చెప్తున్నట్లుగా వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారు అది? సార్ ఇక్కడ అంటే ఇవన్నీ మనం కొంతమంది ఆఫీసులు ఏం చేస్తారంటే వాళ్ళు హట్ అవుతారని, లేదు సార్ వేరే కొంచెం ఎడ్జ్లో ఉన్నారు సార్ అని చెప్తారు. అలా జరగదు, విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పేస్తారు. రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా అనేది వాళ్ళ ఇష్టం. కానీ కొంతమంది హట్ అవుతారని లేదా పోస్టింగ్ ఇబ్బంది పెడతారని, సార్ ఎడ్జ్లో ఉన్నారు సార్ అని చెప్తుంటారు. ఇక అవన్నీ కావు సార్ వాస్తవంగా అయితే. అవన్నీ వేస్ట్ మాటలు అవన్నీ కూడా. ఏ ఆఫీసర్ కూడా బ్లఫ్ చేయాలని చూడరు. ఎందుకు చెప్తాను నేను, మీకు ఖచ్చితమైన విషయం చెప్పకపోతే మీరు మోసపోతారు. మీరు గెలుస్తారా గెలవరా, మీరు గెలిస్తే ఏంది గెలవకపోతే ఏంది, ఇక్కడ ఉన్న ఆఫీసర్కు ఎవరికి సంబంధం లేదు. సర్వీస్ ఉన్నన్నాళ్ళు రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఏ గవర్నమెంట్ మారినా ఈ ఉద్యోగం చేయాల్సిందే. ఇదే విధానం ఉంటుంది, ఇదే పద్ధతి. లా అండ్ ఆర్డర్ వాళ్ళు అదే చేయాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇదే చేయాలి, అకాడమీలో ఉన్న వాళ్ళు పాఠాలు చెప్పాలి, ఇంతే. కానీ ఉద్యోగ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. నాకు మీరు ఒక పని అప్పు చెప్పారు, లేదు నా బాధ్యత ఇది అనుకున్నాను అనుకోండి, నేను అబద్ధం ఆడకూడదు. మీకు నొప్పి లేసినా మీకు ఇబ్బంది అయినా సార్ ఇగో ఇది ఇదిలా అని చెప్పాలి. ఆ టైంకు మీకు కోపం రావచ్చు, నాకు తెలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫైళ్ళు కూడా గాలిలో ఎగురుతాయి, కానీ మళ్ళీ తిరిగి అదే మాట తనకు చెప్పాల్సి ఉంటుంది. ఎవరండి ఫైల్ గాలిలో తిప్పిన ఆఫీసర్లు? చాలా సందర్భాల్లో జరుగుతాయి. మీరు సెక్రటేరియట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరినైనా కనెక్ట్ కండి, లేదు ఇటు మా పెద్ద ఆఫీసర్లు ఎవరినైనా కనెక్ట్ కండి, వాళ్ళు నాకన్నా ఎక్కువ మంచిగా చెప్తారు. ఎందుకంటే వీళ్ళు లోపల ఉంటారు, మనకు బయట తెలిసిన విషయాలు ఇవి. లోపల ఫైల్ ఎగిరేది మనకెట్లా తెలుస్తుంది? అంటే వాళ్ళు అంగీకరించక, ఇప్పుడు ఏదైనా ఒక స్కీమ్ ఉంది, ఇప్పుడు ఇది ఇలా చేయాలి ఇలా చేయాలి అని అనుకుంటారు వీళ్ళు, కానీ సార్ అలా సాధ్యం కాదు అని చెప్పే అధికారి ఉంటాడు. ఎందుకు సాధ్యం కాదు, ఎందుకు సాధ్యం కాదు అంటే అది కాదు, దాని ప్లస్ మైనస్లు తనకు తెలిసినంతగా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలవాలని రూల్ లేదు. ఇక అప్పుడు ఆ అసహనం వ్యక్తపరచుకునే విధానం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇక రిలీజ్ అవుతారు, అరే ఎదురుకున్నవాడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, సరే సరే కూర్చోండి అని చెప్పి మళ్ళీ అంతా కూల్ అయిపోయి. ఇవన్నీ క్వైట్ నార్మల్ అండి, వీటిని పెద్దగా చూడకూడదు. ఎందుకంటే మానవ నైజంలో కొన్ని అసహనాలు సంతోషాలు ఆ సందర్భానుసారంగా కొన్ని అట్లా బయటకు వస్తాయి. దాన్ని అదో పెద్ద తప్పని నేరమని కూడా చూడకూడదు, దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాజ్యము పాలన అనేది మనం ఇక్కడ కూర్చొని కామెంట్ చేసినంత సులువుగా ఉండదు. అది ముళ్ళ కిరీటం పెట్టుకొని ముళ్ళ సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది, అది ఎటు తిరిగినా పుచ్చుకుంటూనే ఉంటుంది. మీరు 100 చేసినా 101 ఏంటి అని అడిగేవాళ్ళు ఉంటారు. కాబట్టి 100 మందిని కూడా మనం సంతృప్తిపరచడం అది హైలీ ఇంపాసిబుల్ అండి. ఏమంటే మన ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే వాళ్ళిద్దరిని కరెక్ట్గా చూసుకోలేము. వీడిని చూస్తే వాడు మాట్లాడతాడు, వాడిని చూస్తే వీడు మాట్లాడతాడు. ఇంత పెద్ద రాజ్యాన్ని చూడాలంటే ఎలా సాధ్యమవుతుంది? బయటికి నవ్వుతూ కనిపించాలంతే సార్, లేకపోతే బీపీ షుగర్లతో హాస్పిటల్ పాలవుతారు సార్. హార్ట్ అటాక్లు బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయి. కాబట్టి నవ్వాల్సిందే, నవ్వితే కొద్దిగా రిలాక్స్ అవుతుంది. సార్ అప్పట్లో ఒక వార్త ఉండేదండి, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అందరినీ పొలిటికల్ ఇంటెలిజెన్స్గా వాడుతున్నారు, కమ్యూనల్కి కానీ మిగతా లా అండ్ ఆర్డర్ విషయంలో వాడేవారు కాదు, అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది ఆ మూమెంట్ కోసం మాత్రమే వాడేవారు అని ఉండేది. వాస్తవం అంటారా? అట్లేం ఉండదు. ఇంటెలిజెన్స్కు చాలా రెస్పాన్సిబిలిటీ ఉండదండి. ట్రేడ్ యూనియన్స్ని చూసుకోవాలి, ఇప్పుడు కాలరీస్ ఉన్నాయి, మైన్స్ ఉంటాయి, అక్కడ పరిస్థితిని చూసుకోవాలి, ఎక్స్ట్రీమిజంని చూసుకోవాలి. మీరు అన్నట్టు ఇప్పుడంటే కమ్యూనల్ లేదు, ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది మనకు తెలుసు కదా, అది చూసుకోవాలి. అసలు ఎక్కడేం జరుగుతోంది ప్రతిదీ కూడా. చెప్తున్నట్లు అన్ని కాకుండా కేవలం పొలిటికల్ కాదు. నేనేమంటానంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక రాజ్యపాలన ఉందనుకుందాం, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది. అడ్మినిస్ట్రేషను డెవలప్మెంట్ సవ్యంగా సాగాలి అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. ఇదైతే మనందరూ యాక్సెప్ట్ చేయాల్సింది కదా. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే మీకు ఏ డెవలప్మెంట్ జరగదు, అడ్మినిస్ట్రేషన్ కూడా జరగదు. ఎంతసేపు ఇదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పాలన సవ్యంగా సాగడానికి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్
కాకుండా అసలు ఎక్కడ ఉంది ఈ పాయింట్ అనేది తెలుసుకునే క్రమంలోనే ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తాం. ఇప్పుడు మీరు అన్న పాయింట్కి వస్తాను. అవును, ఇవన్నీ కలెక్ట్ చేసినాక చీఫ్ ఎవరికి చెప్పాలి? మరి అడ్మినిస్ట్రేషన్కి చెప్పాలి కదా. సార్ ఇగో ఈ ఏరియాలో ఇది జరుగుతోంది, ఇది ఇలాగెనుక సాగితే మనకి ఎక్కడో ఇష్యూ అవుద్ది, మీకు అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది అవుద్ది అని చెప్పాలి కదా. చెప్పినప్పుడే కదా దాన్ని సాల్వ్ చేయగలుగుతారు. చెప్పకుండా నేను చెబితే నన్ను ఇలా అనుకుంటారు అని చెప్పకపోతే ఎలా అవుద్ది? అది చెప్పాల్సిందే. ఎక్కడ సీక్రెట్గా మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఎక్కడ మూమెంట్ ఉంది, ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు, మరి మత్తు పదార్థాలు వచ్చాయా, గంజాయి వస్తుందా, మీరు ఫోకస్ చేయొచ్చు. కానీ అపోజిషన్ పార్టీ లీడర్లు ఏం చేస్తున్నారో వాళ్ళ వెనక మాత్రమే తిరగడం అనేది సార్, ఇవన్నీ కూడా వాళ్ళ వెనక ఎందుకు తిరుగుతారు సార్? ఎందుకు తిరుగుతారు వాళ్ళ వెనక? అంటే అసలు అపోజిషన్ పార్టీతో కాకుండా వాళ్ళ సొంత పార్టీ నాయకులు వాళ్ళు వీళ్ళు కలిసారా లేదా? వీళ్ళు నేను ఒకటి చెప్తాను, ఇంటెలిజెన్స్ స్టాఫ్ ఎంత అనుకుంటున్నారు మీరు? సార్ ఒక 500 తీసుకోండి మొత్తం రాష్ట్రం మీద. ఎంతమంది నాయకులు ఉంటారు అపోజిషన్? అంటే అందరు వెనక తిరుగుతారని కాదు, మెయిన్ లీడర్ వెనక ఆయన మూవ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. నేను చెప్పనా ఇంకా మీకు? అంటే ఈ మాట నేను చెప్పొచ్చో చెప్పకూడదు ఇంటర్వ్యూలో. అసలు మేమేం పట్టించుకోకపోయినా మాకే ఫోన్లు వస్తాయి చెప్తా ఉంటారు. అది వేరే విషయం. అది మరి ఇంకా మేము తిరిగేది ఎక్కడుంది? వాళ్ళే మాతో ఎప్పుడు కాంటాక్ట్, మాతో ఇన్ ద సెన్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్తోని ప్రతి పొలిటీషియన్ రెగ్యులర్గా టచ్ ఉండే రోజులు నేను చెప్తున్నాను. ఇవాళ ఎలా ఉందో నాకు తెలియదు, ఈ రోజు కూడా ఉందండి ఇంచుమించు. ఖచ్చితంగా ప్రతి ఈవెన్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ అయినా సరే అతని టచ్లో ఉంటారు అందరూ. ఏం జరుగుతుంది, ఇలా మాది ఉంది, మాది ఇక్కడ జరుగుతుంది, అక్కడ వాళ్ళే చెప్తుంటారు. ఈ సీక్రెట్గా జరిగేది ఏం కాదు. దాన్ని మేము ప్రత్యేకంగా బండ్లు వేసుకుని వాళ్ళు ఎవరు తిరగాల్సిన పని కూడా లేదు. షాడో పార్టీ అంటూ ఉంటాయి కదా, అదేముండవండి అట్లాంటివి. ఏది నీకు ఒక్క విషయం చెప్పనా, ప్రతిపక్షంలో ఎవరున్నా వాళ్ళు బాంబులు పెట్టే ప్లాన్లు చేస్తారా, టెర్రరిజం ప్లాన్లు చేస్తారా రహస్యంగా చేయడానికి? అంటే వాళ్ళు చేసే పని రూలింగ్ గవర్నమెంట్ దించడానికి ఏదో చేస్తుంటారు. లేజన్ వాళ్ళు చేసే పని కూడా ప్రజల్ని మమేకం చేసుకొని పోయే పనే చేస్తారు. ఓకే, ఇది ఒప్పుకుంటారు కదా? మీరు ఒప్పుకుంటారు. ప్రజల్ని కలుపుకోకుండా పోయి ప్రతిపక్షంలో ఉండే ఏ నాయకుడు ఏమీ చేసేది ఉండదు రాజ్యానికి వ్యతిరేకంగా, అంతే కదా? ప్రజల్ని కలుపుకోవడం అనేటప్పటికీ ఇక దీంట్లో సీక్రెట్స్ ఎక్కడుంది? అంటే నేను అంటుంది క్వశ్చన్ అది కాదండి. రూలింగ్ గవర్నమెంట్ని దించడానికి, రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న నాయకులను కలుపుకుంటూ పార్టీని దించడానికి చాలా సంఘటన గతం జరిగింది. ఎన్టీ రామారావు గారి విషయం అవ్వచ్చు, చాలా ఇటువంటి విషయాల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? మీ డిపార్ట్మెంట్ది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. అదే మీదంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. అటువంటి సంఘటనలు మరి ముందు చెప్పలేకపోయారు రామారావు గారికి. ఇక్కడ మనము ఒక్క సందర్భాన్ని తీసుకొని మనం అట్లా మీరు మాట్లాడుతుంది ఎన్టీఆర్ గారి అప్పుడు ప్రభుత్వం సంక్షోభంలో వచ్చింది, నాదెళ్ల భాస్కర్ రావు గారిది కావచ్చు, అదే అప్పుడు గవర్నర్ ఉన్న రామ్లాల్ అది మీరు చెప్తున్నట్టు. ఇవి కొన్ని ఎలా జరుగుతాయి అంటే ఒక ఉప్పెన మాదిరిగా వచ్చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు అనుకున్నట్టు అది ఉండదు. ఒక్కసారిగా ఆ మార్పు డక్కన వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పుడు చెప్పుండొచ్చు, చెప్పుండకపోవచ్చు, అసలు ఆ విషయం తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ రోజుల్లో ఏదన్నా మాట్లాడుకోవాలంటే నాకు తెలిసినంతవరకు కొంతమంది నాయకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అట్లేం వెళ్ళే పరిస్థితి లేదు. ఎక్కడ పోయినా సోషల్ మీడియా ఉంటుంది, అందరిని గుర్తుపట్టేస్తున్నారు. అప్పట్లో అంత పబ్లిసిటీ నెట్వర్క్ ఇవన్నీ ఉండేవి కావు. మీడియా కూడా ఓన్లీ ప్రింట్ మీడియా, దాని తర్వాత ఎప్పుడో ఎలక్ట్రానిక్ మీడియా కదా. ఇప్పుడు అంతా ఎవరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నా అదొక మీడియా కింద లెక్క. కాబట్టి ఒక్కసారిగా జరిగిన సంఘటనలు ఒక ఉప్పెన మాదిరిగా వచ్చినప్పుడు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, చెప్పుండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు, చెబితే అంగీకరించి ఉండకపోవచ్చు, నా వ్యతిరేకంగా ఎందుకు చేస్తారు ఇలాగని అనుకొని ఉండొచ్చు. అవును, అది కూడా ఉంది. ఇవన్నీ ఉంటాయి, అది కూడా కాదు, ఇవన్నీ ఇలాగే ఉంటాయి. నమ్మరు, నమ్మే ప్రసక్తే ఉండదు. నేను ఇంత ఎందుకు నా వ్యతిరేకం ఎందుకు పోతారు అనేది వచ్చిన తర్వాత మీరు చెవిలో గూడు కట్టుకొని చెప్పినా కూడా వినరు. డ్యామేజ్ అయినప్పుడు తెలుస్తుంది. ఆ విధంగా మీకు ఎదురైన నాయకులు ఉన్నారా? అంటే నాకు వ్యక్తిగతంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా అట్లేం లేదు. నేను ఒక కామన్ మ్యాన్గా ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా కూర్చున్నప్పుడు మీరు చూసినట్టే నేను రాజకీయాలను చూసినప్పుడు ఉంటాయి కదా. అవన్నీ సంఘటనలు వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని మీరు నాయకుడికి చెప్పారనుకోండి, అంటే నా స్థాయి అక్కడ దాకా ఉండదు. నేను ఇన్స్పెక్టర్ వర్క్ చేసినప్పుడు అది చీఫ్ చూస్తారు. ఇంటెలిజెన్స్ అంటే ఆ రోజుల్లో ఐజీలు ఉండేవారు,
ఇప్పుడు డీజీ ADG లో ర్యాంక్ ఉంది అంటే వాళ్ళు చూస్తారు. అది మనం ఆ స్థాయి కాదు, మనం అక్కడ దాకా పోలేము. మనం సరే. ఎంతసేపు ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకే ఉండేది.